వెల్కమ్ టు ఈగల్ హెల్త్. భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని 6 పనులు అవేంటి ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో ఇప్పటికీ మన పూర్వీకులు పెద్దలు పాటించిన కొన్ని సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను పాటించేవారు ఉన్నారు. హిందూ సాంప్రదాయంలో ఇటువంటివే చాలా ఉంటాయి. అలా భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని కొన్ని పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ పనులు ఏంటంటే, మీ భర్తలకు ఈ విషయాలను కొంచెం షేర్ చేయండి. కోరికలు తీర్చడం. భార్య ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు భార్య కోరిన కోరికలను తీర్చాలి. ఆమె అడిగిన విధంగా చేయడం వలన మంచి ఆయుష్తో బిడ్డ జన్మిస్తాడని, అలాగే భార్య కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ విధంగా చేయకపోతే దోషం కలుగుతుందని మన ఆచారాలలో ఉంది. రెండవది, శవాన్ని మోయకూడదు. ఎస్, నిజమే. భార్య గర్భిణిగా ఉన్నప్పుడు హిందూ సాంప్రదాయం ప్రకారం భర్త శవాన్ని మోయకూడదని చెబుతున్నారు. మూడవది, సముద్ర స్నానం, చెట్టు నరకడం. భార్య ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు భార్య సముద్ర స్నానం చేయడం, చెట్టు నరకడం చేయకూడదని చెబుతున్నారు. ఎందుకంటే సముద్ర స్నానాలు చాలామంది చేస్తుంటారు కాబట్టి అరిష్టమని చెట్టు నరకడం వలన కుటుంబంలో కలహాలు వస్తాయని అంటారు. ఇక నెక్స్ట్, క్షౌరం చేయించుకోకూడదు. అంటే కట్టింగ్ కానీ ఇలాంటివి మాట. మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ భార్య గర్భం దాల్చిన 6 నెలల తర్వాత భర్త క్షౌరం చేయించుకోరాదని మన పెద్దలు చెబుతుంటారు. కానీ ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఫాలో అవుతున్నారు. మీరు చూసారో లేదో, పల్లెటూరులో ఎప్పటికీ భార్య గర్భం దాల్చిన తర్వాత ఈ విధంగా చేస్తుంటారు. కానీ చాలామందికి అలా ఎందుకనేది తెలియదు. ఇక నెక్స్ట్, గృహప్రవేశం చేయకూడదు. భార్య ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు గృహప్రవేశం చేయడం, ఆమె 7వ నెల తర్వాత తీర్థయాత్రలు పెట్టుకోవడం, వాస్తుకర్మ, పర్వతారోహణము చేయకూడదట. ఇక నెక్స్ట్, పిండ ప్రదానం. మన భారతీయ హిందూ సాంప్రదాయం ప్రకారం భార్య గర్భిణీగా ఉన్నప్పుడు శవాన్ని అనుసరించి ఉపనయనం, పిండ ప్రదానం వంటి పనులు చేయకూడదని ఆచారాలు చెబుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.